గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో సర్వనామం యొక్క భేదాలను గురించి తెలుసుకోవడం జరిగింది కదా. సర్వనామంలో 6 భేదాలు ఉన్నాయి అని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వాటికి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు, సర్వనామ పదాలకు ఉదాహరణలు చెప్పుకుందాం. సంజ్ఞ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, సర్వనామం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటి యొక్క ఉదాహరణలు కూడా మనం చెప్పుకుందాం. సంజ్ఞ అంటే చెట్ల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు, పర్వతాల పేర్లు, ఊర్ల పేర్లు, హోటల్స్ పేర్లు, మొత్తం అన్ని నక్షత్రాల పేర్లు, గ్రహాల పేర్లు ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా. మళ్ళీ వాటిని సంజ్ఞాపదాలను ఎన్ని రకాలుగా విభజించారంటే 5 రకాలుగా విభజించారని చెప్పుకున్నాం. అవి 5 ఏంటి? వ్యక్తివాచక సంజ్ఞ 5 రకాలుగా విడదీయడం జరిగింది సంజ్ఞని. అవి ఏంటది? వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ అని చెప్పుకోవడం జరిగింది. వ్యక్తివాచక సంజ్ఞలు అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేవన్నీ వ్యక్తివాచక సంజ్ఞలోకి వస్తాయని చెప్పుకున్నాం. అంటే రాము, తర్వాత కృష్ణ, ఇలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. హిమాలయ పర్వత్, వింధ్యా పర్వతానికి వ్యక్తివాచక సంజ్ఞలో చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ అంటే ఏంటి? ఒక ఆ పేరుతోటి ఏదైతే పేరుందో ఆ పేరుతోటి, ఆ సంజ్ఞాపదంతో ఆ యొక్క పూర్తి జాతిని తెలియజేసేదాన్ని మనం జాతివాచక సంజ్ఞ అంటాం. అంటే లడక అంటే అబ్బాయి, అంటే అబ్బాయిలందరూ ఒక జాతికి చెందిన వాళ్ళు, ఇటువంటివన్నీ జాతివాచక సంజ్ఞలోకి వస్తాయి. లడికి అంటే అమ్మాయి, అమ్మాయిలందరూ ఒక జాతిలోకి వస్తారు, ఇటువంటివన్నీ జాతివాచక సంజ్ఞలోకి వస్తాయి. మనుష్యులందరూ ఒక జాతిలోకి వస్తారు. పశువు అంటే పశువులన్నీ ఒక జాతిలోకి వస్తాయి. పక్షి అంటే పక్షులన్నీ ఒక జాతిలోకి వస్తాయి. ఇలా చెప్పుకునేవన్నీ జాతివాచక సంజ్ఞ అంటారు. అదే మళ్ళీ అట్లా విడదీసి ఈ జాతివాచక సంజ్ఞలోనే మళ్ళీ విడదీస్తాం. పక్షులు అంటున్నాం కదా, ఈ పక్షులన్నీ ఒక జాతిలోకి వస్తాయి. మళ్ళీ ఆ పక్షులకు వేరు వేరు పేర్లు పెట్టి మనం పిలుస్తాం. తోత, రామచిలుక, కవ్వ, కాకి, ఇలాగ పేర్లు ఎప్పుడైతే ఒక్కొక్క దానికి ఒక పర్టికులర్ నేమ్ పెట్టి వస్తూ ఉంటాయో అటువంటివన్నీ మళ్ళీ వ్యక్తివాచక సంఖ్యలోకి వెళ్ళిపోతుంది. లడక అంటే అబ్బాయిలందరూ జాతివాచక సంఖ్యలోకి వస్తారు. మరియు ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క పేరు, రాము, కృష్ణ, రమేష్ అని పెట్టినప్పుడు అవి మళ్ళీ వ్యక్తివాచక సంఖ్యలోకి వెళ్ళిపోతున్నాయి. అమ్మాయిలు, లడికి, వీళ్ళందరూ కూడా జాతివాచక సంఖ్యలోకి వస్తారు. ఒక అమ్మాయిలందరూ ఒక జాతిలోకి వస్తారు. అందులో మళ్ళీ అమ్మాయిల పేర్లు రాధా, రాణి, ఇంకా చాలా పేర్లు ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ ఎప్పుడైతే మనం పేరు పెట్టి చెప్తూ ఉంటాం అవి మళ్ళీ మనకి వ్యక్తివాచక సంఖ్యలోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ అంటే ఏంటి? ఇవి ఏదైనా వస్తువుల యొక్క స్వభావాన్ని, గుణాలని, మనుషుల యొక్క ఫీలింగ్స్ని, వీటన్నిటి గురించి తెలియజేసేదాన్ని భావవాచక సంజ్ఞ అంటాం. సుక్కు, దుక్కు, మామిడి పండు అయితే తీయన, పుల్లన, ఇటువంటివన్నీ కూడా మనము భావవాచక సంజ్ఞలోకి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యవాచక సంజ్ఞలోకి ఈ పాలు, నీళ్లు, తర్వాత లోహాలు, ముడి పదార్థాలు, సోనా, చాందీ అంటే వెండి, బంగారము, తర్వాత పప్పు దినుసులు, ఇటువంటి గేహు, దాల్ అంటే పప్పు, ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచక సంఖ్యలోకి వస్తూ ఉంటాయి. మెటీరియల్స్ ఇటువంటివన్నీ కూడా మనకి ద్రవ్యవాచక సంఖ్యలోకి వస్తాయి. తర్వాత సముదాయవాచక సంజ్ఞ. సముదాయవాచక సంజ్ఞ అంటే ఏంటి? ఒక సమూహం, గుంపుని తెలియజేసేదాన్ని మనం సమూహవాచక సంజ్ఞ అంటాం. ఇందులో వీడంటే సమూహము, ఇటువంటివన్నీ వస్తాయి. సేన అంటే సోల్జర్స్, సైన్యము, వీళ్ళందరూ కూడా సముదాయవాచక సంఖ్యలోకి వస్తూ ఉంటారు. ఇంకా కక్షలో విద్యార్థులందరూ ఉంటారు కదా, క్లాసు రూమ్, ఇటువంటివన్నీ, సభలో కూడా చాలామంది జనాలు ఉంటారు, ఇటువంటివన్నీ మనకి సముదాయవాచక సంజ్ఞలోకి వస్తూ ఉంటాయి. సంజ్ఞ అంటే మనం చెప్పుకున్నాం. సంజ్ఞ అంటే అన్ని నౌన్స్ గురించి, పేర్ల గురించి తెలియజేసేది సంజ్ఞ అని చెప్పుకున్నాం. అందులో 5 భేదాలు ఉన్నాయి. అవి వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ అని చెప్పుకున్నాం. సర్వనామ శబ్ద గురించి కూడా మనం చెప్పుకున్నాం. సంజ్ఞకి బదులుగా ఏదైతే పదాలు మనము ఉపయోగిస్తామో వాటిని సర్వనామ శబ్దం అని చెప్పుకున్నాం. అంతమాటికి పేర్లతోటే మనము ఒక స్టోరీ రాయాలన్నా, ఒక పారాగ్రాఫ్లో రాయాలన్నా అంతమాటికి రాధా అంటూ రాయం కదా. రాధా అని
ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత అతను అనేసి గాంధీజీ గురించి ఉన్నది, గాంధీజీ బాల్యం అనే గురించి కొంత మ్యాటర్ ఉందనుకో మనకి లెసన్లో, అందులో ఏముంటుంది ఫస్ట్ గాంధీజీ అని స్టార్ట్ చేసి ఉంటారు, తర్వాత అతను, ఆయన అలా పెడుతూ ఉంటారు. అంటే హిందీలో యహో, వహో, ఏవే, ఇవన్నీ ఆప్, ఇవన్నీ ఉపయోగించి రాయడం జరుగుతుంది. ఇటువంటి పదాలన్నీ మనం సర్వనామ పదాలని చెప్పుకుంటాం. ఈ సర్వనామ పదాలు ఎన్ని భేదాలు ఉన్నాయి? 6 భేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 6 భేదాలు ఏంటి? పురుషవాచక సర్వనామం, నిశ్చయవాచక సర్వనామం, అనిశ్చయవాచక సర్వనామం, సంబంధవాచక సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం, నిజవాచక సర్వనామం. ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్ అని ఈ పురుషవాచక సర్వనామాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవేంటి? ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్, ఈ 3 చెప్పుకోవడం జరిగింది కదా లాస్ట్ క్లాస్లో కూడా. వీటిలో ఫస్ట్ ఉత్తమ పురుష్ అంటే ఎవరు? ఒక వ్యక్తి ఏదైనా విషయం గురించి చెప్పే వ్యక్తి అయినా, ఏదైనా విషయాన్ని గురించి రాసే వ్యక్తినైనా మనం ఉత్తమ పురుషులోకి చెప్పుకోవడం జరుగుతుంది. అదే ఆ పుస్తకాన్ని చదివేవాడు లేకపోతే అది వినేవాడు, ఏదైనా పర్సన్, ఒక వ్యక్తి చెప్పేదాన్ని వినేవాడిని మనము మధ్యం పురుషు అని చెప్పుకుంటాము. నెక్స్ట్ అన్య పురుషు అంటే మనము ఏ విషయం గురించి అయితే చర్చించుకుంటున్నామో ఆ విషయం కానీ ఏదైనా వ్యక్తి కోసం చర్చించుకున్నామో ఆ వ్యక్తి గురించి కానీ తెలియజేసేదాన్ని మనము అన్య పురుషులోకి వస్తుంది. మనకి ఈ ఉత్తమ పురుషులో ఏమొస్తుంది? మై, హమ్ అనే పదాలు వస్తాయి. నేను, మేము. నేను అంటే ఏకవచనం. మధ్యం పురుషు అంటే ఏంటి? మనం ఏదైనా చెప్పేటప్పుడు వినే వ్యక్తిని మధ్యం పురుషు అని చెప్తున్నాం. అంటే ఇంగ్లీష్లో యూ అని చెప్తాం కదా, మనం హిందీలో అయితే తూ, తుమ్, ఆప్ అంటే నువ్వు, ఆప్ అంటే మీరు, ఏకవచనంలో తుమ్, బహువచనంలో ఆపు. ఈ ఆపు కూడా మనం గౌరవ సూచకంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. పెద్దవాళ్ళకి తమరు అని చెప్పి బహువచనంలో వాడతాము, గౌరవ సూచిక పెద్దవాళ్ళకి కూడా మనం ఆప్ అనే పదాన్ని వాడతాం. తుమ్ అనేది ఏకవచనం, నువ్వు అనేసి మనం ఈ మధ్యమ పురుషులో వాడడం జరుగుతుంది. తర్వాత అన్య పురుషు. అన్య పురుషులో యహో, వహో, ఏ, వే అని వస్తాయి. అంటే ఇతను, ఈమె, అతను, ఆమె అటువంటి పదాలు. తర్వాత వస్తువులకి అట్లకైతే ఇది, అది, ఇటువంటివన్నీ మనము ఏం చెప్తాము? అన్య పురుషులోకి వస్తాయని చెప్పుకుంటాం. నెక్స్ట్ నిశ్చయవాచక సర్వనామం. నిశ్చయవాచక సర్వనామం అంటే ఏదైనా వస్తువు గురించి, ఏదైనా వ్యక్తి గురించి మనము కరెక్ట్గా ఇదే పుస్తకం, ఈ వ్యక్తే, ఇతనే అని ఏదైతే ఖచ్చితంగా చెప్తామో దాన్ని నిశ్చయవాచక సర్వనామం అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేది అనిశ్చయవాచక సర్వనామం. ఖచ్చితత్వంగా లేకుండా అది డౌట్ఫుల్గా మనం ఎప్పుడైతే చెప్తామో అతనో కాదో అన్నట్టుగా, అదో కాదో అన్నట్టుగా ఎప్పుడైతే చెప్తామో దాన్ని అనిశ్చయవాచక సర్వనామం అని చెప్తాం. అంటే అది ఖచ్చితంగా మనము చెప్పలేము, అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అటువంటివన్నీ మనకి అనిశ్చయవాచక సర్వనామంలోకి వస్తాయి. ఫోర్త్ది సంబంధవాచక సర్వనామం. సంబంధవాచక సర్వనామం అంటే ఏంటి? సంజ్ఞా సర్వనామ శబ్దాలు ఉంటాయి కదా మనకి ఒక సెంటెన్స్లో. ఆ సెంటెన్స్లో ఏదైతే సర్వనామ శబ్దము సంజ్ఞా శబ్దం వైపు సంకేతు అంటే సూచిస్తూ చెప్తుందో వాటిని మనము సంబంధవాచక సర్వనామం అంటారు. అంటే ముందు ఉన్న సంజ్ఞా శబ్దం నౌన్ని సూచిస్తూ ఏదైతే సర్వనామ శబ్దము పదము ఏదైతే ఆ పదం ఉందో దాన్ని చెప్పడాన్ని మనము సంబంధవాచక సర్వనామం అంటారు. ఒకసారి దానికి జో కరే సేవ సో పావేమేవ అంటే ఎవరైతే చేస్తారో సేవ వారే పొందుతారు అని చెప్తున్నాం. అది సంబంధవాచక సర్వనామం అవుతుంది. ఆ బోర్డులోని సర్వనామాన్ని కానీ సంజ్ఞని కానీ సూచిస్తూ చెప్పే ఏదైతే సర్వనామ పదం ఉందో అవన్నీ కూడా మనము ఎందులోకి వస్తాయంటే సంబంధవాచక సర్వనామం అని చెప్తారు. అంటే ముందున్న పదానికి ఈ పదానికి సంబంధాన్ని తెలియజేస్తూ చెప్పేదాన్నే ఇది సంబంధవాచక సర్వనామం అంటారు. ఇది నెక్స్ట్ దాంట్లో ఏమొస్తాయంటే జో సో అనే ఈ అక్షరాలు అంటే ఈ సర్వనామ పదాలు వస్తూ ఉంటాయి మనకి, ఎక్కువగా అవే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్నవాచక సర్వనామం. ప్రశ్నవాచక సర్వనామం అంటే మనకు తెలిసిందే. కౌను క్యా, తుమ్హారా నామ్ క్యా హై, తుమ్ కౌన్ హో, కౌన్ ఆ రహీ హై, కౌన్ ఆ రహా హై, ఇటువంటి పదాలన్నీ మనకి ప్రశ్నవాచక సర్వనామం కింద చెప్పుకుంటాం. తర్వాత నిజవాచక సర్వనామం. నిజవాచక సర్వనామం అంటే ఎవరైతే తన గురించి తాను ఉపయోగించే పదాలని నిజవాచక సర్వనామం అంటారు. ఈ నిజవాచక సర్వనామంలో మనకి ఆప్ అనే పదం ఒకటే వస్తుంది. అంటే
దానికి ఉదాహరణ చూడండి. ఇక్కడ రాము అపనే గాంవ్ జాతా హై. రాము అనేది ఇక్కడ సంజ్ఞాపదము, అపనే అన్నది ఆపన సర్వనామ పదం కదా. ఈ రాము అనే సంజ్ఞాపదం గురించే చెప్తుంది. అపనే గాంవ్ జాతా హై, రాము అతని ఊరు తను వెళ్తున్నాడని చెప్తుంది. అంటే తన గురించి తాను ఎప్పుడైతే చెప్పుకోవడం జరుగుతుందో ఇటువంటి ఇవన్నీ మనకి ఏమొస్తాయి, నిజవాచక సర్వనామంలోకి వస్తాయి. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను రాశాను నిజవాచక సర్వనామం కూడా. చూడండి, ముఝే అపనే పరివార్ సే ప్యార్ హై అంటే నాకు నా పరివారం అంటే ప్రేమ అనేసి, అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇది అపనే ఇటువంటివన్నీ మనకి ఏమవుతాయి, నిజవాచక సర్వనామంలోకి వస్తాయి. నెక్స్ట్ ఇది చూడండి, మై అపనే కామ్ కర్ రహా హూ అంటే నేను నా పని చేసుకుంటున్నాను. ఇటువంటివన్నీ కూడా మనకి నిజవాచక సర్వనామంలోకి వస్తాయి. అంటే మన గురించి మనము చెప్పుకోవడము, లేకపోతే వేరే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం, ఇటువంటివన్నీ మనకి నిజవాచక సర్వనామంలోకి వస్తాయి. ఒకసారి ఈ సర్వనామ పదాలకి మనం ఎగ్జాంపుల్స్ రాశాను, ఉదాహరణలు చూడండి ఒకసారి. మై, మై అంటే నేను, హమ్ అంటే మేము, తూ, తుమ్ ఏకవచనం అయితే, ఆపు బహువచనం. నెక్స్ట్ చూడండి, యహో వహో ఈ రెండు ఏకవచనం అయితే, ఏవే బహువచనం. యహ అంటే ఇది, ఈవిడ, ఇతను అని చెప్పుకుంటాం. వహ అంటే అతను, ఆవిడ, వారు అని చెప్పుకుంటాం. బహువచనంలో ఏ అంటే వీరు, ఇవి అని చెప్పుకుంటాం. వే అంటే వారు, అవి అని చెప్పుకుంటాం. జో, ఈ జోసో అనేవి ఏదైతే, ఎవరైతే అలా వస్తుందన్నమాట. కోయి అంటే ఏదైనా, ఎవరైనా. కుచ్ అంటే కొన్ని, కౌన్ అంటే కౌను ఎవరు, క్యా అంటే ఏమిటి. ఇటువంటి పదాలన్నీ మొత్తం మనకి సర్వనామ శబ్దంలోకి వస్తాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మై కామ్ కర్తా హూ నేను పని చేస్తున్నాను అంటే ఇక్కడ మై అనేది మనకి ఏం పదము, సర్వనామ పదం. ఇక్కడ ఇతనికి ఒక పేరు ఉంటుంది కదా, దాన్ని అయితే సంజ్ఞా శబ్దం అని చెప్తాము. మై అంటే ఏంటవుతుంది, సర్వనామ శబ్దం. మై కామ్ కర్తా హూ నేను పని చేస్తున్నాను. తర్వాత తూ కామ్ కర్తా హై నువ్వు పని చేస్తున్నావు. వహ కామ్ కర్తా హై అతను పని చేస్తున్నాడు. యహ పుస్తక్ పడతా హై ఇక్కడ చూడండి, మళ్ళీ మార్చండి సెంటెన్స్. యహ పుస్తక్ పడతా హై అంటే ఇతను పుస్తకం చదువుతున్నాడు. ఆప్ కామ్ కర్తే హై ఆప్ అంటే తమరు, తమరు పని చేస్తున్నారు. నిజవాచక సర్వనామకి ఎగ్జాంపుల్స్ చూడండి. ముझे अपने परिवार से प्यार है అంటే నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే తన గురించి తాను చెప్పుకునేది ఏదైతే ఉందో ఆ పదాన్ని మనము నిజవాచక సర్వనామం అంటారు. ఈ నిజవాచక సర్వనామంలో ఆప్ అనే పదము వస్తుంది. చూడండి ఇక్కడ ఇంకోటి, మై అపనే కామ్ కర్ రహా హూ నేను నా పని చేసుకుంటున్నాను అంటే ఇక్కడ తన గురించి తాను చెప్పుకున్నాడు. అదే ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఇచ్చేది చూడండి, రాము అపనే గాంవ్ జాతా హై రాము అతని ఊరు వెళ్తున్నాడు అంటే తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇటువంటివన్నీ మనకి నిజవాచక సర్వనామంలోకి వస్తాయి. మనం ఇప్పుడు సంజ్ఞ గురించి చెప్పుకున్నాము, తర్వాత సర్వనామం గురించి కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము విశేషణ గురించి కూడా చెప్పుకుందాం.